నా పేరు అర్జున్. అందరిలాగే నేను బీటెక్‌లో 3 బ్యాక్‌లాగ్స్ పెట్టుకొని, ఏం చేయాలో తెలియక ఒక చిన్న బిజినెస్ పెడదామనుకున్నా. నా దగ్గరున్న బడ్జెట్‌కి స్కూల్, కాలేజ్ పక్కన ఇంటర్నెట్ జిరాక్స్ షాప్ పెడదామనుకున్నా. దానికి ఒక చిన్న షట్టర్ దొరికింది. కానీ కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. అప్పుడే నా లైఫ్‌లోకి ఒకడొచ్చాడు. వాడే నా 10th క్లాస్ ఫ్రెండ్ మనీ. అప్పుడే అనుకున్నా వీడేదో పనుండనే వస్తాడని. కన్స్ట్రక్షన్ సైట్ చేసినావు అది కూడా. నాకు ఎక్కడ ఖాళీగా ఉన్నా కదా మా డాడీ బిజినెస్ చూసుకుంటాం. అవునా? మరి నువ్వేం చేస్తున్నారా? మార్కెటింగ్ చేస్తున్నావు ఇప్పుడు. బండి స్టార్ట్ అవ్వట్లేదేంటి? వీడేంది ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నాడు. చాలా రోజుల తర్వాత వచ్చినామంటే పని ఏమైనా ఉంటుంది. ఏమైంది? అరే ఏం లేదురా, ఒక చిన్న ప్రాబ్లం. మా అన్న 10 రోజుల నుంచి కనబడతలేదు. నీకు అన్నాడు ఉండా? అన్నుండురా, కాకపోతే మన స్కూల్ కాదు. కనిపిస్తలేడా? ఏ ఫ్రెండ్స్ టూర్కి పోవచ్చురా, లేకపోతే చుట్టాలింటికి పోవచ్చు. కానీ మా గొడవకి ఏ గొడవగాలేరా, ఫోన్ ఎత్తుతలేడు. ఫోన్ ఇంట్లో పెట్టి పోయిండు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాం. మరి పోలీసులు ఏమన్నారా? ఏమంటారు? వెతుకుతున్నామంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? నువ్వా సత్య? బాక్స్ ఎక్కడుందా? నిజంగా నాకు ఏ బాక్స్ గురించి తెలియదన్నా. మంచి మర్యాద అడుగుతున్నా. బాక్స్ ఎక్కడ చెప్పు, లేదంటే షూట్ చేస్తా. ఆ రోజు బాక్స్ తీసుకెళ్ళిన తర్వాత మంచి ఐడియా ఉంది. ఏంటి ఐడియా? అరే మీ అన్న ఫోటోలు ఉన్నాయా? ఉందిరా ఫోటో. మీ అన్న ఫోటో మిస్సింగ్ పోస్టర్లు వేపిద్దాం. మిస్సింగ్ ఈ ఐడియా ఏదో బాగుంది. పోస్టర్లు వేపిద్దాం. వేపించినాక పట్టి చూపెట్టి ఎంత ఇవ్వడం కాదు. అది వేలా 10,000 బెడ్రూమ్కి వెళ్ళి ఎట్లా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తాను. 10,000 నువ్వే తీసుకో. పోస్టర్లో నీ నెంబరే పెట్టు. ఎవరైనా కాల్ చేస్తే నాకు కాల్ చేయరా. అలా అవునరా, ఎట్లా నీ ప్రింటర్కైనా హెల్ప్ అవుతుంది కదా. ఫస్ట్లో ఏదో తేడా కొడుతుంది అనుకున్నా కానీ పర్లేదు, తర్వాత మనకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి. అన్న నాకేం తెలియదు అన్న, తెలిసిన గాడికి చెప్పేసిన. ప్లీజ్ అన్న, నన్ను వదిలే అన్న. వాట్సాప్లో ఫోటో పంపిస్తున్నా చూడు. పేరు అన్న ప్లీజ్ అన్న, వదిలే అన్న. అన్న ప్లీజ్ అన్న. విక్రమ్. నిజంగా బాక్స్ ఎక్కడ నాకు తెలియదన్నా. అయిపోయింది. లైఫ్లో ఒక ఛాన్స్ వచ్చింది. బిజినెస్ పెట్టుకోవడానికి ట్రై చేసి
నమ్మకు ఈరేని కమ్ముకు వచ్చి. హలో హలో మనీ. మనీ కాదు బ్రో, మన ఫ్రెండ్ని మాట్లాడుతున్నా. మీకు మనీ తెలుసా? మణిగాడు నా ఫ్రెండ్ భయ్యా, పోస్టర్లో ఫోన్ నెంబర్ చూసి కాల్ చేస్తున్నా. పోస్టర్లో ఉన్నవాడు మనీ వాళ్ళ అన్నయ్య బ్రో. మీకు ఇక్కడ కనిపించాడా? తెలుసు భయ్యా, వాళ్ళన్నయ్య నాకు తెలుసు భయ్యా. నేను వెతుకుతున్నాను, దొరకగానే ఈ నెంబర్కి నేనే కాల్ చేస్తాను. ఓకేనా? డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కొద్దిగా కనిపిస్తే కాల్ చేయండి భయ్యా, ఇదే నా నెంబర్. చేస్తాను భయ్యా, తప్పకుండా చేస్తాను. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. నమ్మకు ఈరేని కమ్ముకు వచ్చిన ఏ మాయని నమ్మకు ఈరే. హలో హలో బ్రో, ఈ పోస్టర్లో ఉన్న మనిషి నాకు కనిపించదు. అవునా, ఇక్కడ బ్రో? నేను చెప్పిన ప్లేస్కి రా, నీకు లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే బ్రో, అర్జెంట్గా ఈ నెంబర్కి లొకేషన్ షేర్ చేయండి, నేను వచ్చేస్తున్నా. పోస్టర్కి ఇచ్చి నువ్వేనా? నేనే కాల్లో మాట్లాడింది నేనా? హోటల్ ఉన్నవాడు ఇక్కడ? పోస్టర్ చూడడానికి అన్నట్టు నేను. నేనే వాడుతున్నాను, ఏం చెప్తున్నావు? పోస్టర్ నా మంచి ఎక్కడ బ్రో? చూడడానికి ఏమన్నా నా అది మా ఫ్రెండ్ మణిగారు అంటే ఏమంటే అంటేస్ట్ అన్న వాళ్ళ అన్న తప్పిపోయిందంట, పోస్టర్లో ఉంది వాళ్ళ అన్న. బాక్స్ ఎక్కడ ఉంది? బాక్స్ ఈ బాక్స్ నీకు పోస్టర్ అంటే ఏమన్నాడు? బాక్స్ గురించి నీకేం చెప్పలే? నాకు బాక్స్ గురించి చెప్పలే అన్న, బాక్స్ గురించి నాకు. మణిగడింది వీడియో గేమ్ పెడుతున్నాడు, నాకేం జరుగుతుందో అస్సలు అర్థం అవ్వట్లేదు. కానీ నేను ఒక పద్మవ్యూహంలో చిక్కుకున్నా అని మాత్రం అర్థమవుతుంది. బాక్స్ ఎక్కడరా? నేను ఎవరు పంపించారో నాకు తెలుసు, మర్యాద బాక్స్ ఇచ్చాయి. వీళ్ళందరూ ఎవరో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఒకటి అర్థమైంది, ఈ బాక్స్ వెనకాల ఒక పెద్ద కథ ఉందని. జోసఫ్ అన్న ఈసారి మనకు పెద్ద డీల్ ఇచ్చాడు. అవునా? ఈ 1,00,000 2,00,000 డీల్ కొట్టేదానికన్నా ఒకేసారి లైఫ్ సిటీలో డీల్ కొట్టేయాలి. అంత పెద్ద డీల్ ఏందన్నా? ఈసారి మనం బాక్స్ దొంగలించాలి. బాక్సా? ఏం బాక్స్ అన్నా? జోసఫ్ అన్న ఫోన్ చేశాడు. వీడి పేరు సత్య, వీడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. అలాగే వీడికి బ్లాక్ మార్కెట్తో కూడా కనెక్షన్ ఉంది. ఏనుగు దంతాలు, డ్రగ్స్, గంజాయి, ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ బాక్స్ వాడి దగ్గర ఉంది. వాడు ఉండేది సాయిక్రిస్టల్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 203. ఇప్పుడే కొత్తగా కట్టిన అపార్ట్మెంట్స్. దానికి వాచ్మెన్ ఇంకా పెట్టలేదు.
సీసీ కెమెరాలు కూడా లేవు. వాడు 7 to 8 జాగింగ్కి వెళ్తాడు. ఆ టైంలోనే మనం అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వాలి. డోర్ ఓపెన్ కాగానే వాడి రూమ్స్, షాప్స్, కబోర్డ్స్, బీరువా, బెడ్ కింద మనం వెతకాలి. ఇదేంది పన్ను లెక్క ఉంది? అన్న దీనికోసం అన్న మనం ఇంత కష్టపడింది. ఇది మామూలు పన్ను కాదురా. భూమి మీద కొన్ని లక్షల సంవత్సరాలకు ముందు డైనోసార్స్ బ్రతికేవి. భూమి మీద ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ పడడం వల్ల అవి అంతరించిపోయాయి. అవి అంతరించిపోయిన కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత భూమి మీద సూర్యకాంతి పడడం మొదలైంది. దానివల్ల మళ్ళీ భూమి మీద జీవం మొదలైంది. అలా మళ్ళీ పుట్టిన జీవుల్లో ఒక జీవి సైబీరియన్ టైగర్. ఈ టైగర్స్ ఇప్పుడున్న టైగర్స్ కంటే రెండింతలు పెద్దవి. ఒక్కొక్కటి సుమారు 400 కేజీల బరువు కలిగి ఉండేవి. ఈ జీవులు చాలా క్రూరంగా వేటాడేవి. ఆ టైంలో మమోత్స్ అనే పెద్ద జాతి ఏనుగులు ఉండేవి. వాటిని కూడా ఇవి గుంపులుగా కలిసి వేటాడు. మెల్లమెల్లగా భూమి మీద ఐసేజ్ మొదలైంది. క్రమంగా వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి. వాతావరణం మార్పుల వల్ల వాటికి ఆహారం దొరక్క మెల్లమెల్లగా వాటి జాతి అంతరించిపోయింది. అలా అంతరించిపోయిన ఒక టైగర్ పన్నే ఇది. దీని మీద సైంటిస్టులు రీసెర్చ్ చేసి మళ్ళీ దీన్ని బ్రతికించాలని చూస్తాము. దీన్ని మనం బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటే మనకు చాలా డబ్బులు వస్తాయి. దీని బ్లాక్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఇంత చిన్న పన్నుకి అంత పెద్ద స్టోరీయా? ఇప్పుడు దీన్ని ఏం చేద్దామన్నా? ముందు దీన్ని జోసఫన్ దగ్గర తీసుకెళ్ళి డీల్ మాట్లాడుకుందాం. లేదంటే మనమే దీన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకుందాం. సరే, స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. రే మణి, రే వాడు మన దగ్గర ఉన్న 2 లక్షల బ్యాగ్ కూడా తీసుకెళ్ళిపోయాడురా. ఇప్పుడు ఏం చేద్దాంరా? జోసఫ్ గారు వారం రోజుల తర్వాత బాత్ తీసుకోవడానికి హైదరాబాద్కి వస్తానని చెప్పింది విక్రమ్ గాంతో.
అయితే మనకు వారం రోజులు టైం ఉందిరా నువ్వు పట్టుకోవడానికి. హలో అర్జున్, బాక్స్ నా దగ్గర లేదు, అది విక్రమ్ దగ్గర ఉంది. విక్రమ్ గారు ఎక్కడ ఉండో నాకు తెలియదు. వాడిని వాడుకొని విక్రమ్ గారిని పోస్టర్లు వేసి పట్టుకుందాం అనుకున్నాం. అన్న నాకేం తెలియదన్న, వాడేదో పోస్టర్ వేయమంటే హెల్ప్ చేసిన, అంతేగాని నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ బాక్స్ గురించి కూడా నాకేం తెలియదు. నేను ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, వాడేదో హెల్ప్ చేశాడని చెప్పి ఆశపడ్డా, కానీ దీని వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందని చెప్పి నేను అస్సలు అనుకోలేదు. అన్న నేను ఎక్కువ హెల్ప్ చేస్తాను, విక్రమ్ గురించి ఎవరైనా కాల్ చేసిన చెప్పండి, ఫస్ట్ మీకే చెప్తా, ఎందుకంటే పోస్టర్ నా నెంబర్ ఉంది కాబట్టి. కనబడతలేని పోస్టర్లు వేసారు కదా, ఆ వ్యక్తి శ్రీరామ్ కుటీర్ 501లో ఉంది. హలో సత్య అన్న, ఎవరిని నమ్మొద్దు, ఎవరి మీద ఆశలు పెట్టుకోవద్దు, అందరూ మోసగాళ్ళే. ఎవడి అవసరం వాడితే, అవసరానికి వాడుకొని వదిలేస్తే నా కొడుకులే.